హలో డిఎస్సి ఆస్పిరెంట్స్, మరి ఇవాళ నేను రాసినటువంటి సైకాలజీ పేపర్లో బిట్స్ అనేది ఏ విధంగా వచ్చాయి, సైకాలజీ, ఐసిటీ, ఐసిటీబీ, ఎన్సీఎఫ్ అండ్ ఎన్ఈపీ 2020 నుంచి చూద్దాము. ఫస్ట్గా అయితే మరి ఐసిటీబీ అయితే కొంచెం డిఫికల్ట్గానే ఉందని చెప్పాలి. సో పిఐఈడి యొక్క ఎబ్రివేషన్ అనేది అడిగాడు. అలాగే .gif ఫైల్ ఫార్మెట్ అనేది ఏంటి అనేది అడిగాడు. నెక్స్ట్ సన్నాహక దశ గురించి అడిగాడు ఎన్ఈపీ 2020లో. నెక్స్ట్ ఆర్టీఈ 2009లో బదిలీ అయ్యేది ఏ అంటే పిల్లల యొక్క బదిలీని కోరేది ఏ యొక్క అధ్యాయం నుంచి అనేది అడిగాడు. అలాగే వికాస నియమాల నుంచి అడిగాడు. అది ఏ విధంగా అయితే వైయక్తిక భేదాలకు అనుగుణంగా, అంటే 4 సంవత్సరాల బాబుకి 4 సంవత్సరాల వయసులో జరిగినటువంటి వికాసము ఇంకొకరిలో 6 సంవత్సరాల వయసులో జరిగితే అది ఏమిటి అని అడిగాడు. సో వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. నెక్స్ట్ వికాస కృత్యాలు ప్రతిపాదించింది ఎవరు, హవింగ్ అరెస్ట్. నెక్స్ట్ దశలు అడిగాడండి. మరి ముఠా దశ, హఠం, అలాగే ప్రశ్నించడం అది అడిగాడు. అంటే ఏ దశలో జరుగుతాయి ఇవి అని చెప్పి మ్యాచింగ్ అయితే ఇచ్చాడు. ఒకసారి ఇవి కూడా చూసుకోండి. అలాగే ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి అడిగాడు. ఏకకారక సిద్ధాంతము అంటే ఒక రంగంలో ప్రజ్ఞ కనుపరిచిన వారు మిగిలిన రంగంలో కూడా ప్రజ్ఞ కనుపరిస్తే అది ఏ సిద్ధాంతం అని అడిగాడు, ఏకకారక సిద్ధాంతము. అలాగే భావన నుంచి మరి నిర్వచనం అడిగాడు. నెక్స్ట్ మూర్తిమత్వం, దాని నుంచి ఒక నిర్వచనం కూడా అడిగాడండి. మూర్తిమత్వం నుంచి నిర్వచనాలు అడిగాడు. అలాగే మధ్యాహ్న భోజన పథకం ప్రజెంట్ ఏపీ న్యూలో ఏంటనేది అడిగాడు డొక్కా సీతమ్మ గారు. అలాగే అభ్యాసన వక్రరేఖల్లో ఆరోహణ వక్రరేఖ గురించి అడిగాడు. అంటే మనం ప్రయత్నాలు పెంచే కొలది ఒప్పులు అనేవి పెరగడం అనేది మరి అభ్యాసన వక్రరేఖల్లో ఏంటి, ఆరోహణమా, అవరోహణమా, లేదంటే మరి లాక్షణిక రేఖ. సో ఈ రేఖల గురించి అడిగాడు. ఒకసారి ఇవి కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గెస్టాల్ట్ వాదుల ప్రకారము ప్రత్యక్ష భావనలలో లేనిదని అడిగాడు. అంటే మనకి ప్రత్యక్షంలో అవిరాల నియమము, ఆకృతి క్షేత్ర నియమము, సామీప్య నియమము ఉంటాయి కదా. సో అభ్యాస నియమం ఇచ్చాడు, లేనిది అభ్యాస నియమం ఇచ్చాడు, మిగిలిన ప్రత్యక్ష భావనలో ఉండేటువంటి నియమాలు ఇచ్చి. సో ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మాస్లో అవసరాల అనుక్రమణికల్లో మరి గౌణ అవసరం ఏమిటి అనేది అడిగాడు. మరి వ్యాయామము, నిద్ర, నీరు, గుర్తింపు, వీటిలో గౌణ అవసరం ఏది అనేది అడగడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వైగోట్స్కీ గురించి మనం చూసినట్లయితే వైగోట్స్కీ ఉన్నత క్రమ నిబంధనలో ఉండేది ఏంటి, సాంఘిక విశ్లేషణ ఉంటుంది కదా. సో ఆ యొక్క మానసిక ప్రక్రియ దేంట్లో ఉంటుంది, ఉన్నత మానసికలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రక్రియ ఏంటనేది అడిగాడు. ప్రశ్నించడము, ఆలోచన ఇచ్చి, అలాగే సాంఘిక విశ్లేషణ అనేది ఇచ్చాడు. సో అది కూడా ఒకసారి చూసుకోండి. అలాగే ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించి నిర్వచనం అడిగాడు. ప్రాజెక్ట్ పద్ధతి కిల్ప్రాటిక్, స్టీవెన్సన్, అలాగే బైండింగ్ ఇచ్చిన నిర్వచనాలు ఉంటాయి కదా, ఆ నిర్వచనాలు మరి కిల్ప్రాటిక్ ఇచ్చినటువంటి నిర్వచనం అనేది అడగడం జరిగింది. అలాగే క్రమబద్ధ ఉపగమం గురించి కూడా మరి ఒక బిట్ అయితే అడగడం జరిగింది. క్రమబద్ధ ఉపగమం అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఎరిక్సన్ గురించి తమకు తామే నిర్ణయాలు తీసుకునేది ఏ దశలో తీసుకుంటారు అని అడగడం జరిగింది ఎరిక్సన్ ప్రకారము. అలాగే ఫ్యూచర్ లెర్న్ అనేది ఏంటి, ఐసిటీ నుంచి ఇచ్చాడండి బిట్టు. అది మరి ఫ్యూచర్ లెర్న్ అనేది ఏమిటి అనేది అడగడం జరిగింది. అంటే అది ఒక ఉచిత బోధనోపకరణమా, లేదంటే అది ఒక ఫైలా, లేదంటే అది ఏంటి అనేది అడగడి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే అంతర్గత ప్రజ్ఞ గురించి ఇవ్వడం జరిగింది. మరి తనకు తానుగా తనంతటే మరి స్వీయ ప్రేరణ పొంది తీసుకునేది ఎటువంటి ప్రజ్ఞ, అంతర్గత, బహిర్గత లేదా బాహ్య అలా అడిగాడు. సో అంతర్గత ప్రజ్ఞకు సంబంధించాడు. అలాగే డేజావు అనేది ఏ భాషా పదం అని అడిగాడండి. డేజావు ఫ్రెంచ్ భాషా పదము. అలాగే నిగమన వివేచన అంటే ప్రత్యక్ష నుంచి సాధారణము, సాధారణ నుంచి ప్రత్యక్షానికి సంబంధించి మరి బిట్టేది అడగడం జరిగింది. ఒకసారి నిగమన వివేచన నుంచి కూడా ఒకసారి చూసుకోండి పద్ధతుల్లో. అలాగే మరి ఇక్కడ సంక్లిష్ట అలవాట్ల భాషనే అని చెప్పి మరి హకెట్ అనేది ఒక నిర్వచనం అనేది ఇవ్వడం జరుగుతుంది కదా, ఆ నిర్వచనం గురించి కూడా మరి ఒక బిట్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అభ్యాసంలో మనకి మరి అలవాటు, మొత్తుకు సంబంధించి ఎర్జన్ హాస్ ఇచ్చినటువంటి ఒక నిర్వచనం అయితే ఉంది. ఆ నిర్వచనానికి సంబంధించి మరి ఒక బిట్ అయితే అడగడం జరిగింది హెర్జన్ హాస్. నెక్స్ట్ వచ్చేసి మరి రక్షక తంత్రాల్లో అందని ద్రాక్ష పుల్లన అనేది ఏంటి అని అడగడం జరిగింది. హేతుకీకరణము, అందని ద్రాక్ష పుల్లన అంటే హేతుకీకరణకు సంబంధించి మరి అడగడం జరిగింది. అలాగే యాక్వేరియంలో చేపల పెంపకం అనేది ఏంటి, ఏ పరిశీలన, నియంత్రిత, అనియంత్రిత, అసంచరిత, సంచరిత అని అడిగాడు. సో యాక్వేరియంలో చేపల మరి పరిశీలన అనేది నియంత్రిత పరిశీలన, ఆ బిట్ ఒకటి అడిగాడు. ఇంకా సైకాలజీలో వచ్చేసి మూల్యాంకనం గురించి అడిగాడు. ఇవి ముఖ్యంగా మరి సైకాలజీ 30 ప్రశ్నలకు సంబంధించిన ఇన్ఫర్మేషను. మరి మిగిలినవి కూడా మరి పెట్టడం జరుగుతుందండి. మరి ఇంకా ఎవరైనా ఈ టాపిక్స్ కవర్ చేసుకోకపోతే కవర్ చేసుకోండి. మరి ఒక యావరేజ్గా చదివితే మరి ఈ యొక్క ఎగ్జామ్ అనేది సరిగ్గా అటెండ్ చేయలేరు. సో ఇవైతే మరి ఈ యొక్క సైకాలజీ, అలాగే ఐసిటీఏ, ఆర్టీఈ, ఎన్ఈపీ 2020 నుంచి వచ్చినటువంటి బిట్స్. ప్రజ్ఞా పరీక్షల నుంచి అయితే బిట్ అయితే రాలేదు, అలాగని రాదని అనుకోవడం లేదు.
మేబీ రేపు ఎల్లుండి జరగబోయే ఎగ్జామ్స్లో ఇవ్వచ్చు. సో మిగిలిన టాపిక్స్ కూడా కవర్ చేసుకోండి, ఇవి కూడా కవర్ చేసుకోండి. అలాగే ఏపీ న్యూ పథకాలు కూడా చూసుకోండి, వాటి నుంచి ఒక బిట్ అయితే ఇస్తున్నాడు ఏపీ న్యూ పథకాల నుంచి. అలాగే మరి ఐసీటీబీ నుంచి కూడా మరి 3 బిట్స్ అయితే వచ్చాయి. అలాగే ఎన్ఈపీ 2020 నుంచి 2 సన్నాహక దశ అనేది ఏ తరగతులు అది వచ్చింది. ఆర్టీఈలో మరి అధ్యాయాలు కూడా చూసుకోండి. ఇవి మెయిన్ సైకాలజీ 30 బిట్స్.